చెప్పొచ్చింది మీకు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నట్లు చాలా వద్ద చెప్పాలండి ఆడవాళ్ళ గురించి మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి చెప్పాలంటే కానీ మంచిది కాదు సభ్యత కాదు కాబట్టి నోరు మూసుకొని ఉంటా నువ్వు బ్యాటరీ నీ బ్యాటరీ సరిగ్గా లేదురా అర్థం చేసుకో నీ బ్యాటరీ సరిగ్గా లేదు అట్లాడకూడదు ఏం పవన్ కళ్యాణ్ చేసుకుంటే ఏం చేసుకున్నాడు డైవర్స్ ఇచ్చినాడు లీగల్గా పోయినాడు దానికి రే ఎన్ని మాటలు మాట్లాడినారు పాప సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ గురించి మంచోడు కాబట్టి ఊరుకున్నాడు ఆ రోజు కూడా ఇంకేం మనుషులు తక్కువ లేక కాదు అంటే మీ ఇష్టం వచ్చిన మాట్లాడచ్చు ఇప్పుడు కాలు పట్టుకుంటారా ఎవరిదరా గోడౌనా లే గోడౌన్ ఎవరిదిరా నీది నీ ఏంది ఇది ఈ ఎలక్షన్లో అవిడవిట్టు నాయన ఇద్దో పేరుని నాయన గారు ఇద్దో చూసుకో ఇద్దో ఎవరు పెడుతుంది చూసుకో నాయన ఎవరు పెడుతుందో జయసుధా వేరోస్ కన్స్ట్రక్షన్ అట్ పొల్లపాలెం ఎంత ఉండేది ఒకసాట 31 సెంట్లు కొన్నావు మళ్ళీ ఇంకోసాట 81 సెంట్లు కొన్నావు అంతా ఒక్క ఎకరా 12 సెంట్లు గోడౌన్ కట్టినావు మా దాంట్లో ప్రూఫ్ లేదు రే ప్రూఫ్ లేదు ధైర్యంగా ఆ రోజు చెప్పిన ఎస్పీ చెప్పారు ఆయన ఉండే సత్య యేసుబాబు హైదరాబాద్లో ఉన్నారు రా అని చెప్పి తెల్లవారితో వస్తే నేనే ఎక్కినా నువ్వు తప్పు చెప్పదు ఎక్కువ ఏంటి నా కన్నీళ్ళు పెడతావు నీకైనా పిల్లలు ఉండేది ఆడవాళ్ళు అంటారు నేనంటే కొట్టింది నా కొడుకు ఇష్టమైనట్టు కొట్టింది ఏమంటే చంద్రబాబు నాయుడు మరి ఏమన్నా నాకు అర్థం కాదు చంద్రబాబు నాయుడు ఆ మంచితనంతో మేము అందుకే బయటికి వస్తారు 5 ఏళ్ళకే ఎట్లా వస్తారా చంద్రబాబు నాయుడు లేకపోతే ఏడుండి మీరందరూ ఆయన మంచితనంతో మాకు చేతులు కట్టేసినాడు కార్యకర్తలన్నీ ప్రతిదీ మాట్లాడతారా సిగ్గులా ఆడోళ్ళ గురించి నువ్వు ప్రస్తావన చేస్తావు అయిపోద్దా ఆ రోజు నా కోడలు నా భార్య ఆడోళ్ళు కదా చిల్లర నా కొడుకులరా చిల్లర బుద్ధులరా మీకు పెట్టి పుట్టుండాలరా బుద్ధి కూడా రావాలంటే నేను తిట్లేనే కూడా చెప్పమంటావు అంతా హిస్టరీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మీ నాన్న చైర్మన్ నేను చైర్మన్ పిలిచాడు రా మేమంతా పోయి అప్పుడు ఆయన చైర్మన్ చేసినాం ఆయన 30 సార్లకు ఏమో దీనికి ప్రెసిడెంట్గా ఉన్నాడు రా ఎట్లా పుట్టావు నువ్వు ఆడోళ్ళ గురించి మాట్లాడి ఇప్పుడు నీ కాడికి వచ్చేది